చంద్రబాబు నాయుడిని భవిష్యత్ భయపెడుతోంది. బీజేపీ జనసేన పార్టీలతో పొత్తులు చివరికి ఏం చేస్తాయనే ఆందోళన ఆయన్ను వెంటాడుతుంది. పొత్తులో భాగంగా త్యాగాలకు సిద్ధపడాలని, టికెట్లు రాని వారికి అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తానని ఆయన నమ్మబలుకుతున్నారు. అయితే చంద్రబాబు మాయమాటల్ని నమ్మేంత అమాయకులు ఎవరూ లేరు. వర్తమానమే తప్ప భవిష్యత్తులో అది చేస్తాం ఇది చేస్తామని నాయకులు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. పొత్తుల పేరుతో తమ రాజకీయ భవిష్యత్తును బలి పెడతామంటే అంగీకరించే ప్రశ్నే లేదని టీడీపీ నాయకులు ఇప్పటికే హెచ్చరికలు పంపారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజా హెచ్చరిక దేనికి నిదర్శనం? గతంలో చంద్రబాబు సిట్టింగులకు సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారని, కావున రాజమండ్రి రూరల్ సీటు తనకే అని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని 1కి 100 సార్లు ఆయన బహిరంగంగానే ప్రకటిస్తుండడం జనసేనకు కోపం తెప్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ పొత్తుల వల్ల నష్టపోయిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని ఆయన అన్నారు. పార్టీని నమ్ముకున్న నేతలకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో బీజేపీ జనసేన పార్టీలకు అంత సీన్ లేదనేది బహిరంగ రహస్యమే. బలమైన కేడర్ ఉన్న టీడీపీ నేతలకు కాకుండా పొత్తుల పేరుతో ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ జనసేన లీడర్లకు టికెట్లు ఇస్తే ఎలా చేయాలనే ప్రశ్న ప్రధాన ప్రతిపక్షం నుంచి వస్తుంది. ఎవరి కోసమో తమ నాయకత్వాన్ని బలి పెట్టాలంటే ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఇతర పార్టీల నేతలను గెలిపిస్తే ఆ తర్వాత టీడీపీ కేడర్కు ఎందుకు పట్టించుకుంటారనే ప్రశ్న ఎదురవుతోంది. రాజకీయాల్లో ప్రత్యామ్నాయ లీడర్ను ఎదగనించే ప్రశ్నే ఉండదని, చంద్రబాబు ఎన్ని చెప్పినా క్షేత్రస్థాయిలో కేడర్ పనిచేసే అవకాశం ఉండదనే చర్చకు తెరలేచింది. ఒక పార్టీలోనే 2-3 నాయకులు ఉంటే ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు చేసే పరిస్థితి ఉండదని, అలాంటప్పుడు ఇతర పార్టీల నాయకులు గెలుపు కోసం పనిచేయాలంటే ఎలా సాధ్యమవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ జనసేనలతో పొత్తు కుదుర్చుకున్నంత మాత్రాన కలిసి పనిచేయడం అంత సులువు కాదని వారు అంటున్నారు. చంద్రబాబుకు ముందుంది ముసల పండగే అని టీడీపీ నేతలు హెచ్చరిస్తుండడం గమనార్హం.